హలో ఫ్రెండ్స్, నేను మీ బాంబే భారతక్కను. చలికాలంలో పచ్చి బఠానీలు, నిమ్మకాయలు, మెంతాకు తక్కువ ధరకు దొరుకుతాయి కాబట్టి వీటిని ఇలా స్టోర్ చేసుకుంటే బాగుంటుంది. పచ్చి బఠానీలు శీతాకాలంలో తక్కువ ధరకు దొరుకుతాయి కాబట్టి వీటిని సంవత్సరం పొడవునా ఎలా నిల్వ చేసుకోవాలో చెప్తాను. ఎండాకాలంలో వీటి రేటు ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు కిలో 25 రూపీస్కి ఇచ్చినారు. ఇవి సంవత్సరం పొడుతూ స్టోర్ చేసుకోవచ్చు. ఇలా తీసుకున్న బఠానీలను ఇలా పైన ఉండే పీచునంతా తీసివేసి ఇలా గింజలు మాత్రమే తీసుకొని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. అలాగే మిగతా వాటన్నింటిని కూడా తీసుకోవాలి. పచ్చి బఠానీలు తీసుకున్నప్పుడు ఇలా విత్తనాలు లావుగా ఉండేటివి తీసుకోండి. చూడండి ఇవి ఎంత బాగున్నాయో. ఇవి స్టోర్ చేసుకోవడానికి బాగుంటాయి. ఇలా తీసుకున్న వాటిని ఇలా ఒక డబ్బాలో వేసుకొని వీటిని ఒక ఎయిర్ టైట్ డబ్బాలో కానీ టప్పర్వేర్ డబ్బాలో కానీ వేసి మూత పెట్టుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇలా ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. నిమ్మకాయలను ఒకసారి శుభ్రంగా క్లీన్ చేసుకొని పొడి క్లాత్తో తుడుచుకొని ఫ్యాన్ కింద ఒక 10 నిమిషాలు పెడితే ఆరిపోతాయి. ఎక్కడ తడి లేకుండా చూసుకోండి. నిమ్మరసం స్టోర్ చేసుకోవాలనుకున్నప్పుడు నిమ్మకాయలు ఇలా తొక్క పైనుండేది పల్చగా ఉండేది తీసుకోండి. అప్పుడు రసం బాగా ఉంటుంది. పైన తోలు పల్చగా ఉండేది తీసుకుంటే రసం బాగుంటుంది. ఈ సీజన్లో నిమ్మకాయలు బాగా దొరుకుతాయి. రసం కూడా బాగా ఉంటుంది కాబట్టి వీటిని రసం పిండుకొని ఇలాంటి డబ్బాల్లో స్టోర్ చేసుకుంటే బాగుంటుంది. ఎండాకాలంలో అయితే నిమ్మరసం కావాలి అంటే నిమ్మకాయలు తీసుకున్న అందులో రసం ఉండదు కాబట్టి వీటిని ఇలా రసం తీసుకొని స్టోర్ చేసుకుంటే బాగుంటుంది. నేను ఇలా నిమ్మకాయలు తీసుకొని వీటిలో ఉండే రసం తీసుకొని ఈ డబ్బాల్లో స్టోర్ చేసి పెట్టుకుంటాను. ఇలా ఒక నిమ్మకాయ తీసుకొని దీన్ని సగానికి కట్ చేసుకొని ఇందులో ఉండే విత్తనాలు అవి తీసేసి చూడండి ఇలా మిగతా వాటన్నింటిని కూడా తీసుకోవాలి. ఇందులో విత్తనాలు ఉన్నట్లయితే రసం చేదవుతుంది. ఇలాగే మిగతా నిమ్మకాయలన్నింటినీ కట్ చేసుకోవాలి. నిమ్మకాయలకు ఉండే గింజలన్నీ తీసిన తర్వాత ఇందులో పెట్టి ఇలా రసం పిండుకోవాలి.
అలాగే మిగతా వాటన్నింటికి కూడా రసం తీసుకోవాలి. ఇలా తీసుకున్న రసాన్ని ఇలా క్లీన్ చేసుకున్న డబ్బాలను ఏమాత్రం తడి లేకుండా ఎండలో ఒక రోజంతా ఆరబెట్టుకోండి. అప్పుడు ఏమాత్రం తడి లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ రసాన్ని ఇందులో పోసుకోవాలి. ఇలా మూత పెట్టుకుంటే మనకిది 3 నెలల వరకు పనికొస్తుంది. ఇలా చిన్న చిన్న బాటిల్స్లో నింపుకొని పెట్టుకోండి. చూడండి, ఇలా నింపి పెట్టుకుంటే బాగుంటుంది. మనకు ఎండాకాలంలో అప్పుడు రసం కావాలంటే ఇందులో నుంచి కొద్దిగా తీసుకొని వాడుకోండి. నేను ఇలా 2ంటికి తీసుకొని పెట్టుకున్నాను. ఇలా తీసుకున్న రసాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. కసూరి మేతి తయారు చేసుకోవాలనుకున్నప్పుడు మెంతాకు తీసుకొని కేవలం వీటి ఆకులు మాత్రమే తీసుకోండి. ఇలా వీటి ఆకులను మాత్రమే తీసుకోండి. అలాగే మిగతా వాటన్నింటిని కూడా తీసుకోండి. ఇలా కేవలం ఆకులు తీసుకోవడం వల్ల కసూరి మేతి బాగుంటుంది. ఇలా తీసుకున్న ఆకులన్నింటినీ ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకొని వీటిని ఒక పొడి క్లాత్ మీద వేసుకోవాలి. ఇలా తీసుకున్న మెంతి ఆకులను శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఇలా నీళ్ళల్లో వేసి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. అలాగే మిగతా ఆకునంతా చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న మెంతి ఆకును ఒక పొడి క్లాత్ మీద వేసుకోవాలి. ఇలా ఈ ఆకును 2 రోజులు కానీ 3 రోజులు కానీ ఎండలో ఆరబెట్టుకోవాలి. 2-3 రోజులు బాగా ఆరిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని మరొక రోజు దీన్ని ఎండలో పెట్టుకొని బాగా ఆరిన తర్వాత ఒక డబ్బాలోకి తీసి పెట్టుకోవాలి. అప్పుడు దీన్ని కసూరి మేతి అంటారు. చూడండి, ఇప్పుడు ఎంత బాగా ఆరిందో ఇది. చూడండి, నేను చేయితో నలిపి చూపిస్తున్నాను. దీన్ని గ్రేవీ కూరల్లో వాటిల్లో వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. పప్పులో కూడా వేసుకోవచ్చు. చలికాలంలో మెంతాకు బాగా దొరుకుతుంది కాబట్టి కసూరి మేతి ఎలా తయారు చేసుకోవాలో చూపించాను. మీరు కూడా ఈ విధంగా చేసుకోండి. ఈ కసూరి మేతిని బిర్యానీల్లో, గ్రేవీ కర్రీస్లో, పప్పులో వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. చలికాలంలో పచ్చి బఠానీలు, నిమ్మకాయలు, మెంతాకు తక్కువ ధరకు దొరుకుతాయి కాబట్టి వీటిని ఇలా స్టోర్ చేసుకుంటే బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.